నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ పేరిట వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తేటగుంట పీహెచ్సీ పరిధిలో తుని మండలం హెచ్కొత్తూరులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. వైద్య అధికారులు డాక్టర్ జి నీరజ, స్పెషలిస్ట్ డాక్టర్ మంజునా పర్యవేక్షణలో దీర్ఘకాలిక సంబంధిత వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు చేసి వైద్య సలహాలు ఇచ్చారు. శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే యనమల దివ్య రోగులను పరామర్శించారు. వైద్య సేవలపై వైద్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని యనమల దివ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాధికార కమిటీ డైరెక్టర్ బులికి సూరిబాబు ప్రారంభించారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కటారి నాగసత్యనారాయణ, కటారి సత్యనారాయణ, కటారి రామస్వామి, కటారి అన్నవరం, నక్కా శ్రీను, ఇల్లా జ్యోతిబాబు, రజకాల వీరబ్బాయి, నక్కా చంటి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా లోపలికి రావాలండి. కొత్త డిటెక్ట్ అయిన వాళ్ళు, ఈ క్యాంప్ ద్వారా డిటెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్కూల్ వెళ్తారు ఎవరైనా, మహిళలు ఎవరైనా. ఇది కూడా మేలే. మామూలుగా కూడా సో ఎంతమంది ఉన్నారు? పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు? అది వాళ్ళకి మెడికేషన్ ఏమైనా ఇచ్చారా? ఐరన్ టాబ్లెట్స్, ఇంకోటి ఏం చేయలేదా? టానిక్ ఇవ్వలేదా? బ్లడ్ పడ్డానికి టానిక్ ఉంటుందా? టాబ్లెట్లే మనకి. ఓకే, బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళు నెక్స్ట్ ఆరెంజ్ రైట్ ఐరన్. మరి వాటి సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ దాని గురించి మళ్ళీ వస్తారు మీ దగ్గర. వాళ్ళు ఎవరు టెస్ట్ చేశారు? మందులు ఎవరు ఇచ్చారు? బాగా చెప్పారా అని మీరేమి మీకు కలిసి పడిపోతారు ఎక్కడ అక్కడ అని చెప్పారా? ప్రాపర్గా ఎడ్యుకేట్ చేశారా లేదా అని? అప్పుడే వాళ్ళు భయంగా మందులు వేసుకుంటారు. లేకపోతే మందులు మింగడానికి కష్టం కదా మీకు. కానీ మీ ఆరోగ్యం బాగుండాలని చాలా బాగా ఉన్నారా చేయించుకునే వాళ్ళు? అరవై మంది అండి ఇక్కడ మామూలుగా ప్రతి నెల 60 మంది అండి వీళ్ళకి వచ్చే కస్టమర్. కానీ 200 మెంబర్స్ వరకు ఈరోజు 250 వరకు కొంచెం ఊర్లో ఎనిమిదిగా ఉండాలి. ఇక్కడ
షుగర్ పేషెంట్స్ కొత్తగా డిటెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది వచ్చారు? అది కూడా ఇమీడియట్ రాదు. ఇప్పుడు కొత్తగా డయాగ్నోస్ ఏమేమి వచ్చుంటారు కదా, కొత్తగా ఏమన్నా కనిపెట్టినవి అంటే వాళ్ళకి కొత్తగా అమ్మో నాకు ఇది వచ్చిందా అని ఫీలింగ్ ఉంటుంది. ఎవరు బట్ ఈవెన్ బార్డర్ తీసుకున్నట్టు మరి ఆ బాబు చెప్పారు మరి జాగ్రత్త ఎక్కడ ఉన్నాడు ఆ బాబు? నక్కా శ్రీను బాబు అంటే చిన్నపిల్లడు ఉన్నాడు. అమ్మాయి షుగర్ వచ్చింది చూపించుకున్నాం. ఓన్లీ ఆడవాళ్ళకి క్యాంప్ షుగర్ బార్డర్ కేసు వాళ్ళకి